ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? మీ అందరి నిమిత్తం కూడా అనుదినము నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. ఎవరైతే వీడియో చూస్తూ నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొద్ది నిమిషాలు ఈ రోజున మరలా దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు జూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము గురించినటువంటి వివరణ ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘంతో చెప్తున్నాడు. దేవుని వాక్యమట సజీవమైనది, అది సజీవమైనది, దానికి మరణం అనేది లేదు. దేవుని వాక్యము జీవము కలిగిన వాక్యము, జీవవాక్యము, అది జీవింపజేసే వాక్యము. మనుషులందరినీ కూడా దేవుని వాక్యము జీవింపజేసేది అని మనము ఈ రోజున మనం గ్రహించుకోవాలి. దేవుని వాక్యము ఎంతోమందిని బ్రతికించింది. మరణపు ఛాయల గుండా వెళ్తున్న వారిని ఎంతోమందిని బ్రతికించింది దేవుని వాక్యము. ఈవెన్ మన భారతదేశానికి స్వతంత్రం రావడంలో కూడా బైబిల్ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉన్నట్లుగా మనం చూడగలం. మహాత్మా గాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకాల్లో పరిశుద్ధ లేఖనాలైనటువంటి బైబిల్ కూడా ఒకటి అనేది మనం తెలుసుకోవాలని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది దొంగలను, నరహంతకులను, వ్యభిచారులను, ఎంతోమందిని ఈ బైబిల్ అనేది మార్చింది, వారికి రక్షణా భాగ్యాన్ని కల్పించినట్లుగా మనం చూడగలం. అయితే చాలామంది అంటూ ఉంటారు, బైబిల్ నేను చదవడం ప్రారంభించిన తర్వాత బైబిల్ నాతో మాట్లాడడం ప్రారంభించింది అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజమే, బైబిల్ మనం చదవాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ లేఖనాలను చదివినప్పుడు అది మనతో స్వయంగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక రోజున రష్యా అధ్యక్షుడు ఆఫ్రికా ఖండాన్ని దర్శించాడు. ఆఫ్రికా అనగానే చీకటి ఖండము. అటువంటి ఆఫ్రికా ఖండానికి వెలుగును తెచ్చింది బైబిల్. అటువంటి ఆఫ్రికా ఖండానికి వెలుగును తెచ్చింది సువార్త. కనుక ఒక రోజున రష్యా అధ్యక్షుడు ఆ యొక్క ఆఫ్రికా ఖండాన్ని దర్శించాడు. ఈ రష్యా అధ్యక్షుడు దర్శించినప్పుడు రష్యన్లో సాధారణంగా యేసుక్రీస్తు ప్రభు అని కానీ ఎవరిని కూడా వాళ్ళు సాధారణంగా నమ్మరు. దేవుని నమ్మనటువంటి నాస్తికులు. గాడ్ ఈజ్ మై మెయిన్ ఎనిమీ అని ఆ రష్యాకు మూల పురుషుడు, లేకపోతే అక్కడ దానికి జాతిపిత లాంటి వాడు అయినటువంటి వ్లాదిమిర్, లేకపోతే ఆయన చెప్పారు అక్కడ వ్లాదిమిర్ పుతిన్ అని ఆయన, లేకపోతే లెనిన్ అనే ఆయన ఏమన్నారంటే, నేను నా శత్రువు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు మాత్రమే అని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళు ఆఫ్రికాను దర్శించినప్పుడు రష్యన్లు అక్కడ ఒక పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని అక్కడ చూశారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ని అక్కడ చూసినప్పుడు వాళ్ళు అడిగారు, ఏంటి బైబిల్ ఉంది ఇక్కడ అని చెప్పేసి అడిగినప్పుడు, ఆ బైబిలే అక్కడ లేకపోయి ఉంటే, ఆ బైబిలే ఈ రోజున మా హృదయాల్లో లేకపోయి ఉంటే, ఆ నిజమైన దేవుణ్ణి, ఆ వెలుగైన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి మేము ఎరగకపోయి ఉంటే మా ప్లేట్లలో ఎపాటికి ఈ సమయానికి మా కంచాల్లో మీ తలకాయలు ఉండేవని చెప్పేసి వాళ్ళు హెచ్చరిక చేశారు. అంటే వాళ్ళలో నాగరికత లేదు. మనుషులను చంపుకు తినేంత క్రూరులైనటువంటి ఆఫ్రికన్స్ని ఒక పరిశుద్ధ గ్రంథం మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దొంగలను మార్చింది, వ్యభిచారులు మార్చింది, ఎంతోమందిని బైబిల్ గ్రంథము మార్చింది. ప్రపంచానికి బైబిల్ ఏం చేసింది అంటే, ఈ రోజున ప్రపంచం ఎంతో కొంత శాంతి నెమ్మదితో ఉన్నదంటే కారణం ఏంటంటే, దానికి కారణము బైబిలే. కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వీటన్నిటికీ కూడా జరుగుతున్నాయంటే ఆ బైబిల్ చెప్పినటువంటి ఆ ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్న దినాల్లో మనం ఉన్నాం. కనుక బైబిల్ ప్రతి వ్యక్తితోనూ మాట్లాడుతూ ఉంటుంది.
ఒక సినీ తార ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చూసినప్పుడు ఆయన అంటున్నారు, నేను నేను దుఃఖంతో ఉన్నప్పుడు, నాకు సినిమాలు లేనప్పుడు, నాకు ఆఫర్స్ లేనప్పుడు, నేను నా ఇంటిలో ఖాళీగా ఉన్న సమయంలో నేను బైబిల్ తీసి చదవడం నేను ప్రారంభించినప్పుడు, ఆ బైబిల్ నాతో మాట్లాడడం ప్రారంభించింది. ప్రియ సహోదరుడా, సహోదరి, రోజున నువ్వు బైబిల్ చదువుతున్నావా? క్రైస్తవుడైన నువ్వు బైబిల్ చదువుతున్నావా? ఎవరైతే అన్యజనులు ఈ వీడియో చూస్తున్నారో ఒక బైబిల్ చదవండి. నిజమే, బైబిల్లో కొన్ని మైనస్లు ఉన్నాయని చెప్తున్నారు. అవి కేవలము మనుషులు చేసిన పొరపాట్లే. అవి దేవుడు రాయించాడు. మనుషులందరూ కూడా పరిశుద్ధులని మనం చెప్పలేం. అది బైబిల్లో ఉన్న మనుషులు చేసినటువంటి పొరపాట్లను దేవుడు ఆ బైబిల్లో లిఖించాడు. బైబిల్లో ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. కానీ అవి మనుషుల ద్వారా జరిగినవే తప్ప దేవుని ద్వారా జరిగినవి కావు. అయితే దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడే. పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు అన్నాడు, ఇదిగో నాలో పాపం ఉందని మీలో ఎవడు నిరూపించగలడని ఛాలెంజ్ చేసి, సవాలు చేసి అడిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి అప్పటి నుంచి, పూర్వం నుండి ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంతోమంది నాశనం చేయాలని, పాడు చేయాలని ఎంతోమంది ఆలోచన చేసుకున్నారు. కానీ బైబిల్ని ఎవడు కూడా నాశనం చేయలేకపోయారు. బైబిల్ ఎవరు కూడా నాశనం చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది జీవ గ్రంథము, ఇది ప్రతి ఒక్కరితోనూ మాట్లాడే గ్రంథము, ప్రతి ఒక్కరిని కూడా దర్శించే గ్రంథం అయింది. కాబట్టి ఈ రోజున మీరు బైబిల్ చదవాలి. బైబిల్ చదివి దేవుని వాక్యంలో అనుదినము మనము ఎదిగేవారుగా ఉండాలి. నా మట్టుకు నేను బైబిల్ని సుమారు 2 సంవత్సరాలు బైబిల్ అంతా కూడా చదివాను. ఒక్కొక్క మాట కూడా ధ్యానం చేసుకుంటూ బైబిల్ మొత్తం కూడా నేను కంప్లీట్ చేశాను. అయినా ఇంకా ఏదో నేర్చుకోవాలి, కొత్తగా చదివిన ప్రతిసారి కూడా ఏదో కొత్తదైన విషయాన్ని నేను గ్రహిస్తూ ఉంటాను. లేకపోతే ఎవరైనా దైవజనులు చెప్తున్నప్పుడు కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాం. అంటే బైబిల్ అనుదినము కూడా నూతనముగా మనతో మాట్లాడే గ్రంథమై ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా కానీ ఒక బైబిల్ లేని వారు, లేకపోతే బైబిల్ కొనుక్కోండి, చదవండి. బైబిల్ని ఏ దృష్టికోణంలో చదువుతున్నామో ఆ దృష్టికోణంలో చదివితే అది నీతో ఖచ్చితంగా మాట్లాడుతుంది. దురుద్దేశంతో చదివావు అనుకోండి, దాంట్లో ఉన్న పొరపాట్లు, మిస్టేక్స్ అన్నీ నీకు కనిపిస్తాయి. కానీ అవి దేవుని ద్వారా, దేవుని ప్రమేయం ద్వారా జరిగాయని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు అలాంటి పనులు చేయించేవాడు కాదు. బైబిల్లో కొన్ని ఉన్నాయి, కానీ అవి వాస్తవంగా జరిగినప్పటికీ కానీ అవి సాతాను ప్రేరేపితం ద్వారా మనుషులు చేసిన కార్యక్రమాలే తప్ప దేవుడు చేసినటువంటివి కాదు. కాబట్టి దేవుడు పాపాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసేవాడు కాడు. నా దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని ఎంకరేజ్ చేసే దేవుడు కాడు. కనుక పరిశుద్ధ లేఖనాలు చదవండి, అవి మీతో స్వయంగా మాట్లాడతాయి. పరిశుద్ధ లేఖనము నిన్ను దర్శిస్తుంది. ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారని మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవుని లేఖనాలు మిమ్మల్ని మీతో మాట్లాడేవే ఉన్నాయి. కాబట్టి దేవుని లేఖనాలను చదవండి, వాటిని అర్థం చేసుకోండి. దేవుని వాక్యం ద్వారా వాక్యంలో ఎదిగి దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నాను. నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో నీ పరిశుద్ధ లేఖనాలు ప్రభువా, హృదయాంతరంగాలను పరిశోధించే లేఖనాలు అయి ఉన్నాయి. మేము చేసిన ప్రతి పొరపాట్లు కూడా అవి చదివేవై ఉంటాయి. ఇదిగో తండ్రి, మహానుభావులైనంతమంది, ఎంతోమంది, ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి ఒక గొప్ప దైవజనుడు అన్నమాట. ఇదిగో బైబిల్లో తప్పులు పట్టుకుందామని నేను చదివాను, కానీ ఆ బైబిల్ నా తప్పులను పట్టుకుందని సాక్ష్యం ఇచ్చారు. ఎంతోమంది దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను ప్రభువా ఈ బైబిల్ మార్చింది. అది ప్రాణాత్మలను, కీలుగులను వివరించినంత మట్టుకు దూరుచు మా తలంపులను పరిశీలించే ఆ జీవవాక్యం అయి ఉన్నది ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు. ఎవరైతే ప్రభువా బైబిల్ని చదువుతున్నారో వారు చదివే విధానాన్ని మార్చండి. ఎందుకంటే ప్రభువా ఈనాడు ఎంతోమంది ఇదిగో బైబిల్లో తప్పులు ఉన్నాయి, బూతులు ఉన్నాయి, లేకపోతే అలాగుంది ఇలాగుందని ఏదో వల్గారిటీ ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ కూడా నరమాతృలు చేసినవని వారు గ్రహించుకోలేకపోతున్నారు. ఇదిగో తండ్రి, నీవైతే ఇదిగో పరిశుద్ధ లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ప్రభువా నువ్వు యోహాను సువార్త 8వ అధ్యాయంలో నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా అని ఛాలెంజ్ చేసిన ఏకైక దేవుడు నువ్వు ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీలో పాపం లేదు. అట్టి రీతిగానే మేము కూడా నీవు ఎలాగైతే పాపరహితుడిగా జీవించావో మేము అట్టి రీతిగా జీవించాలని ఆశపడుతున్నావు. కనుక ప్రభువా మేము కూడా పాపం లేని వారుగా ఉండడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించి సరిచేసి మీలో స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వీడియో చూస్తున్న ప్రతి వారు కూడా ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.